లాన్ ఒకటి, పెయింటింగ్ ఒకటి ప్రస్తుతానికి మాకు కావాల్సింది. ఇది కొద్దిగా దృష్టి పెట్టాలని చెప్పేసి మా అందరి తరఫున మన హెన్స్ రిక్వెస్ట్ యువర్ కైండ్ అటెన్షన్ అండ్ ఇంటర్వెన్షన్ ఇన్ రిజాల్వింగ్ ది అబవ్ మెన్షన్ ప్రాబ్లమ్స్ బై విచ్ వీఆర్ యూజర్స్ ఆఫ్ పార్క్ టు ద ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీ సార్. ఇది మా రిప్రజెంటేషన్ సార్. మేము అందరి సమక్షంలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. జనరల్గా అయితే ఎక్కువ ఉండేది స్ట్రెంత్ ఇక్కడ ప్రెజెన్స్ ప్రతి మీటింగ్లో. ఈరోజు కాస్త బోనాల పండుగ ఉండేసరికి కొంత ఒక హాఫ్ తగ్గినారు. సో అందరి సహకారంతో పార్క్ శుభ్రంగా ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా జరుగుతుంది. ఇలాగే కంటిన్యూ చేయాలని మా రిక్వెస్ట్. తర్వాత ఒక వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈవినింగ్ ఎవరైనా వచ్చేవాళ్ళు కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. మార్నింగ్ టైంలో అంతా బాగానే ఉంటుంది. ఈవినింగ్ టైంలో కొందరు పిల్లలు కానీ అది సరిగా వాడట్లేదు, అంత మట్టి పోయడము అది చేస్తున్నారు. ఆ టైంలో వచ్చే వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఫోన్ చేసుకొని ఇది మనదే అని వాళ్ళని కొద్దిగా కాషన్గా కొద్దిగా బెదిరించడం వల్ల అలౌట్ చేయడం చేస్తే బాగుంటుంది. ఎవరైనా సాయంత్రం వచ్చే వాళ్ళు చూసుకోండి కొద్దిగా. సో ఈ కార్యక్రమం ప్రతి మీటింగ్లో బాగానే జరుగుతుంది. ప్రతిసారి ఒక ఇద్దరు దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా మన చైర్మన్ సార్ ఇప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్ను చూసుకొని మిగతా వర్క్స్ ఏమైతే ఉన్నాయో అవి వీలైనంత తొందరగా చేయిస్తారని ఆశిస్తున్నాం మా యూనియన్ తరఫున. యూజర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు చేసినటువంటి కేశవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. మరి వారు చాలా బిజీ ఉన్నారు. సార్ ఉన్నట్టుగా ఈరోజు బోనాల పండుగ ఆఖరి ఆదివారం సార్ ఇస్తారు కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. అయితే మొత్తం జమా ఖర్చులను లోను దాదాపు ఈరోజు వరకు ఒక 40,000 రూపాయల వరకు సుమారుగా జమ ఉన్నది. జమా ఖర్చు అని మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 158 మంది సభ్యులైనారు. 160 దగ్గర ఈ రోజు వరకు 160 మంది సభ్యులైనారు. కాబట్టి ఇదే సహాయ సహకారాలతో భవిష్యత్తు లోపల అంటే మన సభ్యులతో సహా ఎట్లా రిప్రజెంటేషన్ ఇచ్చాం కాబట్టి వారి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఈ యొక్క బస్సు పార్క్ను డెవలప్ చేస్తారని మన పార్కు ఇచ్చేసిన ముఖ్య అతిథి కేశవేనన్న గారు, మరి అధ్యక్ష కార్యదర్శి క్యాషియర్, ఇటువంటి బస్సు గారు పార్కు ప్రత్యేక సభ్యులకి పేరున ఇలా బోనాల పండుగ అందరికీ ఉన్నా కానీ పక్క పెట్టి మన బస్సు గారు ఇమీడియట్గా మహిళా మూర్తులు మరి పెద్ద మనుషులకు గుమిగూడడం జరిగింది. అన్నగారికి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇలా ప్రోగ్రామ్స్ కూడా ఇమీడియట్గా వచ్చి బాగా కారణంగా వచ్చింది. గతాలు కూడా వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మరి మొన్ననే ఒక ఇష్యూ మీద మన పార్టీ సభ్యులంతా మహేష్ అన్న కలవడం జరిగింది. అది మహేష్ అన్న టీనన్న అధ్యక్షుడు కలిసి కూడా ఇక్కడ గార్డెన్లు కూడా అక్కడ ఉన్నటువంటి హనుమాన్ మంది పక్క ఉన్నటువంటి గార్డెన్లు కూడా యువత కేంద్రం చేయమని కమిషన్ చెప్పడం జరిగింది. గోడలన్నా వాళ్ళు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఈ పార్క్ విషయాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి ముఖ్యంగా అర్బన్ డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా పార్క్ డెవలప్మెంట్ ఏదైనా రిక్వెస్ట్ మేము ఓడిపోయినా కానీ ఈ డివిజన్ నుంచి చదువుతున్నాం. ఓడిపోయినా పర్లేదు కానీ ప్రజల అభివృద్ధి, కాలనీ అభివృద్ధి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి పీసీ అధ్యక్షుడు మహేష్ అన్న ఆదేశాల మేరకి ఇలా వేనన్న కూడా రావడం జరిగింది. మీరు చెప్పినట్టు పనులప్పుడు 100% మన పనులు చేయించాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ మన పరిధిలో. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఒక నిజామాబాద్ రాష్ట్రానికి ఆదర్శమైన పార్కు. ఇలా రామారావు గారు కానీ మన మల్లేశ్వర్ కానీ మోహన్ గారు కానీ అందరూ కూడా ఒక యూనిట్గా ఫామ్ అయ్యి పార్కు డెవలప్ చేస్తున్నారు. నగరానికి ఆదర్శం. మరి ఇతర పార్కులు మన ప్రభుత్వ సహకారం కూడా వేణున్న చేస్తారని ఖచ్చితంగా ఆయన పరిధిలో ఏమున్నా మనకు చేస్తారు. ఎందుకంటే ఈ పార్క్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ పార్కుతో పాటుగా మన నిజామాబాద్ టౌన్లో నగరంలో దాదాపు నాకు తెలిసి 100 పార్కులు ఉంటాయి. ఈ 100 పార్కులకి గతంలో టీఆర్ఎస్ హయాంలో ఒక్కొక్క పార్కు అభివృద్ధి కోసం ₹1 కోటి ఖర్చు పెట్టినట్టుగా నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీగా మేము పరిశీలిస్తే తెలిసింది. అవన్నీ కూడా మెయింటెనెన్స్ లేకుండా చాలా ఇదిగా ఉన్నాయి. ఇక్కడంటే కలిసి అందరి ప్రోత్సాహంతో సహకారంతో ఈ పార్కు అభివృద్ధి కోసం ముందు మేము డబ్బులు వేసుకొని ఇవన్నీ రిపేర్లు చేయడం జరిగింది. తర్వాత మీలాంటి వారి సహకారంతో కొంత నిజామాబాద్ కమిషనర్ గారు ఒక 4 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్క్ అంటే పార్కులు మన అభివృద్ధికి సూచికలు.
ఈ పార్కుల అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నట్టు కూడా మాకు తెలిసింది, చూస్తున్నాం కూడా. కాబట్టి ఈ పార్కుతో పాటుగా మిగతా పార్కులు అభివృద్ధి కోసం కృషి చేయాలని, నిజామాబాద్ నూడా అంటే కేశవేణు గారు ప్రజలతో పాటుగా మమేకమై పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి వారి టెన్యూర్లో ఈ పనులు చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చాము. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యూజర్స్ అసోసియేషన్ ద్వారా మీరందరూ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడం కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సమాజంలో పని ఒత్తిళ్ళు మనము రోజువారీగా కార్యక్రమాలతో ఎటో వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఇంతమందిని ఈరోజు కలిసించినందుకు మీ అధ్యక్షుడు మల్లేష్ రెడ్డి గారికి కానీ, అలాగే జనరల్ సెక్రటరీ మోహన్ కుమార్ గారు, అనూరు ప్రెసిడెంట్ నరసింహరావు గౌడ్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, డి గంగాధర్ గారు మాకు గత 35 సంవత్సరాలుగా పరిచయం. ఆయన బాగా ఎంతో అభిమానిస్తున్నాను. అలాగే మా అన్నగారు ప్రతి పనిలో చురుకుగా ఉండి నిజామాబాద్ డెవలప్మెంట్ చాలా చురుకైన పాత్రను పోషిస్తున్న రామ్మోహన్ అన్న గారు, అలాగే మా సోదరుడు ఉప్పాలరవి గారు, అలాగే మా ఇంకో సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారితో మాకు ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే మా మహేశన్న ద్వారా వాళ్ళ అల్లుడు ఆయన ఇక్కడ ఉన్నాడు, పిసిసి అధ్యక్ష వారి అల్లుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మీకు అన్ని పనులు తొందరగా అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ చాలామంది నా మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సోదరులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, ఒక సంవత్సరం క్రితం కూడా నేను ఇక్కడికి ఈ అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ కిరణ్ అని ఉంటుండే, వాళ్ళ మదర్ ఆరోగ్యం బాగా, వాళ్ళ ఫాదర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలా మార్లు నేను వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ చూశాను నేను. ఇప్పుడు కూడా పార్కు నీట్గా ఉండకపోతుండే, అంత మొక్కలు పెద్దగా చేస్తుండే. కానీ సంవత్సరం నుంచి మల్లేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరూ సహకరించి పార్కుని ఇంత చక్కగా అభివృద్ధి చేస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జీవితాల్లో మంచి గాలి అనేది చాలా తక్కువ దొరుకుతున్నది. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఇంటికి ఒక 2 స్కూటర్లు, ఒక 2 కార్లు అయిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లగ్జరీ లైఫ్కు మనం అలవాటు అయిపోయినాం. దాంట్లో భాగంగా కాలుష్యం బాగా పెరిగిపోయి మంచి గాలి అనేది మనకు దొరకకుండా పోయింది. మీరు అందరూ పొద్దున కానీ ఈవినింగ్ కానీ పార్కులోకి వచ్చి చాలా ఆహ్లాదంగా గడుపుతూ మీ జీవితకాలాన్ని ఇంకా పొడిగిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా కాలనీ సభ్యులందరికీ కూడా ఇంత చక్కగా సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసుకున్నందుకు ఈ పార్కును మీ అందరికీ కూడా పేరున అభినందిస్తున్నాను. అలాగే ఇంత చక్కటి ప్లేసు, అక్కడ వర్షం వచ్చినా కానీ తడవకుండా కూర్చొని పెద్దవాళ్ళు ఎవరైనా అలసిపోతే కూడా కూర్చోవడానికి అక్కడ చైర్స్ ఇట్లా ఏర్పాటు చేసుకుని మధ్యలో ఇంకా చక్కటి పార్క్ మధ్యలో ప్లేస్ను కన్వర్ట్ చేసుకున్నందుకు కూడా అభినందిస్తున్నాను. అలాగే గత సంవత్సరం కూడా అన్నగారు అన్న ఇట్లా వచ్చినప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా ఇక్కడ మీరు అందరి అభ్యర్థులతో వచ్చి కొంత పని చేసినట్టు కూడా అన్నగారు చెప్తున్నారు. చాలా సంతోషం. కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగా వర్క్ ఉన్నది అని చెప్పి మీరు అంటున్నారు 2 లక్షలు అంటున్నారు. కానీ మున్సిపల్ ఎస్టిమేషన్ ప్రకారం 5-6 లక్షలు దాటిపోతుంది. ఎందుకంటే కాంట్రాక్టర్స్ అవి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను రాబోయే కాలంలో నేను హామీస్తున్నాను, ఖచ్చితంగా నేను పూర్తి చేస్తాను. కాకపోతే మా గోర్దానన్న మున్సిపల్ ఎంప్లాయీ ఇక్కడ రిటైర్డ్గా ఉన్నారు. ఆయనకు తెలుసు మున్సిపాలిటీ కానీ నోడా కానీ ఒక వర్క్ చేపడితే కనీసం 3 నెలల కాలం పడుతుంది. ఎందుకంటే వర్క్ ఎస్టిమేషను, దాని తర్వాత కలెక్టర్ గారి సంతకము, మున్సిపల్ కమిషనర్ గారి సంతకం, దాని తర్వాత టెండర్ తర్వాత కాంట్రాక్టర్ వచ్చి వర్క్ చేసుకోవడానికి వీలుగా
కనీసం 2 నుంచి 3 మాసాలు కాలం పడుతుంది. కాబట్టి 3 నెలల తర్వాత ఈ వర్క్ నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఇస్తానని చెప్పి చెప్తూ, అలాగే అన్నగా చెప్పిన ఇంతకుముందు నుడా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలామంది తెలియదు, ఏదో అనుకుంటారు. కానీ మాకు ఇండివిజువల్గా ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్తో నిజామాబాదు మరి చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడం, అలాగే అక్కడ ఎక్కడైతే మురికి కాలువల నిర్మాణం కానీ, పార్కుల నిర్మాణం కానీ, అలాగే రోడ్లు కొత్త రహదారులు ఏర్పాటు చేయడం కోసము ఈ నుడాను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిజామాబాదు జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేక నిధులు సీఎం గారు కేటాయించడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు మన గత ప్రభుత్వం వైఫల్యం వల్ల మనకు నిధులు రావడం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోటులో ఉన్నది. కానీ ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మన నిజామాబాద్ జిల్లాకు నిరాధ్వర్యంలో ఫండ్స్ ఇస్తారని చెప్పి దాని ద్వారా మనము నిజామాబాద్ అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మనకున్న నిధులను వాస్తవంగా అది మురికి కాలువ నిర్మాణము, రహదారుల నిర్మాణం, పార్కుల నిర్మాణం కోసం ఖర్చు చేయాల్సిన నిధులు అవి. కానీ నేను ప్రత్యేకంగా మన నిజామాబాద్ నగరంలో ఒక చిన్న వర్షం పడితేనే మెయిన్ రోడ్స్ కానీ మన కాలనీలు కానీ మోకాలు లోతు వాటర్ తోటి నిండిపోతున్నాయి. చాలా ముంపు ప్రాంతాలు ఉన్నాయి మనకు. చంద్రశేఖర్ కాలనీ కానీ, ఇటు వినాయక్ నగర్ కానీ, రాష్ట్రపల్లి గౌతమ్ నగర్, ఇవన్నీ ప్రాంతాలు నేను మొత్తం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కోసం ఈ నిధులను వెచ్చించడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే మన తరానికి ఈ ముంపు కాలనీలు కనిపించొద్దన్న ఉద్దేశంతో మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాలతో మనము అది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీదనే ఎక్కువ శాతం ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో వెసులుబాటు పెట్టుకొని ఈ పార్కును ఖచ్చితంగా కనీసం 5-6 లక్షలన్న అవసరం పడితే ఇది ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది. అటు పక్కన ఉన్న గ్లాస్ ఇక్కడ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఇంకా బెంచెస్ కూడా ఇంకా కావాల్సినవి ఉన్నాయి. కాబట్టి నేను రాబోయే 3 నెలల కాలం తర్వాత ఈ పార్క్ అభివృద్ధిని ఖచ్చితంగా చేసి మీ మన్నలను పొందుతానని చెప్పి తెలియజేస్తూ, అలాగే నాకు అంటే ఏరియా అర్థం చేసుకుంటే ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే బోనాలు ఉన్నాయి, అలాగే క్విట్ ఇండియా ఉద్యమము ఈరోజే అయింది. కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు మీ అందరూ స్పందించి సెలవిస్తే ఖచ్చితంగా 3 నెలల తర్వాత వచ్చి మీ అందరితో మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి తెలియజేసి ఖచ్చితంగా మీ ప్రెసిడెంట్ గారిని ఇక్కడ ఉండే శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కలుస్తారా, డీజే వ్యక్తి వాచ్మెన్ కానీ, అలాగే ఇక్కడ శానిటైజ్ చేస్తూ మిగిలిన పెద్ద పనులన్నీ నేను చేస్తాను. 2-3 నెలల్లో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల రోడ్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొత్త రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మంచినీటి సౌకర్యం కొన్ని ప్రాంతాలలో ఉన్నా ఇప్పుడు ఎక్కడ ఏ లైన్ అంటే ఫలానా ఇంటి నుంచి ఫలానా ఇంటి వరకు లేదు అంటే మనం మాకు ఎంతో ఉత్సాహాన్ని కల్పిస్తుంది. 3 monthsలో మనం మన కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు అర్జెంట్ పోయేది ఉంటుంది అంటున్నారు. కాబట్టి మా